Hi to all, welcome back to this channel. This is Akshita. In this video, I am going to explain 6th class social chapter 8 Empires and Kingdoms part 2 video. యాక్చువల్లీ పార్ట్ 1లో మనం తెలుసుకున్నాం. ఓకే, సో చంద్రగుప్త తర్వాత బిందుసార అలాగే అశోకుడు మౌర్య రాజ్యానికి మౌర్య ఎంపైర్కు రాజులుగా వీళ్ళు పరిపాలిస్తూ వచ్చారు. ఓకే, సో అశోకుని పరిపాలనలో కళింగ యుద్ధాన్ని జయించినప్పటికీ కూడా తను సంతోషంగా ఉండలేకపోయాడు. ఎందుకంటే నాన్ వైలెన్స్ సైడు తన యొక్క ఇంట్రెస్ట్ చూపించాడు కాబట్టి. ఎందుకంటే ఆ యుద్ధంలో ఎంతోమంది సైనికులు మరణించారు. ఓకే, సో తను రియలైజ్ అయ్యి బుద్ధిజంని ఫాలో అవుతూ వచ్చాడు. అలాగే ఫ్యూచర్ కోసం ఒక ఇన్స్క్రిప్షన్ కూడా రాయడం జరిగింది. సో తన పిల్లలు కావచ్చు, లేదంటే తన గ్రాండ్ సన్స్కి కొరకు కావచ్చు, సో ఏదైతేనేమి తను ఒక ఇన్స్క్రిప్షన్ రాయడం జరిగిందనమాట. ఆ ఇన్స్క్రిప్షన్లో ఏముంది అంటే, సో మీరు యుద్ధం గురించి ఏమాత్రం ఆలోచించకండి, నాన్ వైలెన్స్ వైపు వెళ్ళండి అని సో తను ఇన్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా తన రాజ్యంలో ఎన్నో చెట్లను నాటించాడు. ఓకే, రోడ్లను వేయించాడు. సో ఇలా చాలా ఎన్నో వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేశాడు. అండ్ అశోకుని తర్వాత వచ్చినటువంటి రాజులంతా కూడా వీక్ అండ్ ఇన్ఎఫిషియంట్ అవ్వడం వల్ల మౌర్య ఎంపైర్ అంతా కూడా ఏమంటారు డౌన్ఫాల్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో మౌర్యన్ ఎంపైర్ తర్వాత నెక్స్ట్ చూద్దాం గుప్తాస్ ఎంపైర్. గుప్తాస్ ఎంపైర్ గురించి తెలుసుకుందాం. సెవరల్ స్మాల్ కింగ్డమ్స్ ఫౌట్ విత్ వన్ అనదర్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ ఇన్ నార్త్ ఇండియా. India had no strong ruler for 500 years until the Gupta dynasty took control of North India. The earlier famous ruler of Gupta dynasty was Chandragupta I. He ruled from Pataliputra, which was also the capital of the previous Mauryan Empire. Okay, so Mauryan Empire ఫాల్ అయిపోయిన తర్వాత సో చాలా వరకు అంటే చిన్న చిన్న రాజ్యాలంతా కూడా ఇతర రాజ్యాలతో యుద్ధం చేశారనమాట. ఓకే, ఎప్పుడైతే మౌర్యన్ ఎంపైర్ అంతరించి పోతూ వస్తుందో అప్పుడు మిగతా చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి కదా, సో ఆ చిన్న చిన్న రాజ్యాలు ఒకదానితో ఒకటి పోరాడుతూ వచ్చాయి ఎక్కడ నార్త్ ఇండియాలో. ఓకే, సో 500 years వరకు మంచి రూలర్ అనేది అంటే మంచి రూలర్ అప్పట్లో ఉండేవారు కాదు. ఎప్పుడు 500 years వరకు మౌర్యన్ ఎంపైర్ ఎప్పుడైతే ఫాల్ అయిందో సో ఆ తర్వాత 500 years వరకు స్ట్రాంగ్ రూలర్ లేరనమాట. సో నెక్స్ట్ ఏ డైనాసిటీ వచ్చిందంటే గుప్తా డైనాసిటీ నార్త్ ఇండియాని కంట్రోల్లో తీసుకొనింది. 500 years తర్వాత గుప్తా డైనాసిటీ నార్త్ ఇండియాని కంట్రోల్లోకి తీసుకొనింది అనమాట. ఓకే, సో ఈ గుప్తా డైనాసిటీలో ఫేమస్ రూలర్ వచ్చేసి చంద్రగుప్త I. ఓకే, దెన్ ఇతను వచ్చేసి పాటలిపుత్రం నుంచి తన యొక్క పరిపాలనను కొనసాగిస్తూ వచ్చాడు. అండ్ ప్రీవియస్లో మనం మౌర్యన్ ఎంపైర్ గురించి చెప్పుకున్నాం. సో ఈ మౌర్యన్ ఎంపైర్కు క్యాపిటల్ అయినటువంటి పాటలిపుత్రం నుంచి తన యొక్క పాలనను పరిపాలిస్తూ వచ్చాడనమాట. సో అశోకుని పాలన వరకు బాగుంది. ఎప్పుడైతే అశోకుని తర్వాత వచ్చినటువంటి రాజులు వీక్ అండ్ ఇన్ఎఫిషియంట్ ఉండడం వల్ల మౌర్యన్ ఎంపైర్ పడిపోయిందనమాట. ఓకే, సో ఆ తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఒకదానితో ఒకటి పోరాడుతూ కొన్ని యుద్ధాలు చేయడం జరిగింది. నెక్స్ట్ 500 years వరకు ఎటువంటి స్ట్రాంగ్ రూలర్ అప్పట్లో లేరు. నెక్స్ట్ గుప్తా డైనాసిటీ నార్త్ ఇండియాని కంట్రోల్ చేసుకొనింది అనమాట. సో ఇప్పుడు గుప్తా డైనాసిటీలో ఫేమస్ రూలర్ ఎవరు అంటే చంద్రగుప్త I. సో ఇతను మౌర్యన్ ఎంపైర్కు క్యాపిటల్ అయినటువంటి పాటలిపుత్రం నుంచి తన యొక్క పాలనను కొనసాగిస్తున్నాడు. సో దిస్ ఈస్ ద గుప్తా ఎంపైర్. నార్త్ ఇండియా అంతా కూడా తను సొంతం చేసుకున్నాడు. సో పాటలిపుత్రం నుంచి తన యొక్క పాలనను కొనసాగించాడు. సో ఇందులో ఉజ్జయిని, పాటలిపుత్ర, సంచి, ఓకే, సో ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. రైట్ ఎనీ 4 important cities ఆఫ్ గుప్తా ఎంపైర్ యాజ్ షోన్ ఇన్ ద మ్యాప్. సో ఇక్కడ మనకు మ్యాప్లో చూపించారు. సో ఈ గుప్తా ఎంపైర్లో 4 important cities ఏవి అంటే
పాటలిపుత్ర, సంచి, ఉజ్జయిన్, బరుకచ్చ. ఓకే, దెన్ after Chandragupta I, his son Samudragupta became the ruler. The Gupta Empire in North India was expanded in this regime. He was a great conqueror and remained undefeated. The next important ruler was Chandragupta II. He defeated the Saka kings of the Western India. ఓకే, సో చంద్రగుప్త వన్ తర్వాత తన కొడుకు అయినటువంటి సముద్రగుప్తుడు ఆ రాజ్యానికి రూలర్ అన్నమాట. ఓకే, దెన్ గుప్తా ఎంపైర్ అంటే గుప్తా ఎంపైర్ అంతా కూడా ఎక్కడికి విస్తరిస్తూ వెళ్ళింది అంటే నార్త్ ఇండియా. సో ఇందాక ఇక్కడే చెప్పుకున్నాం మనం మ్యాప్లో. సో పాటలిపుత్ర నుంచి నార్త్ ఇండియా వైపునంతా కూడా తన యొక్క రూలింగ్ ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది అని, ఇంకా తన పాలన ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది. అండ్ ఇతను వచ్చేసి గ్రేట్ కన్క్వరర్, అంటే ఏ రాజ్యానైనా కూడా సొంతం చేసుకునేటువంటి గ్రేట్ కన్క్వరర్ అనమాట. అదేవిధంగా ఏ యుద్ధంలో కూడా ఇతను ఓడిపోలేదు. ఎవరు? సముద్రగుప్తుడు. నెక్స్ట్, సో చంద్రగుప్త టూ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ అనమాట. సో ఫస్ట్ ఏమో చంద్రగుప్త వన్, తర్వాత తన కుమారుడు అయినటువంటి సముద్రగుప్తుడు. ఆ తర్వాత నెక్స్ట్ రూలర్ ఎవరుంటారు అంటే చంద్రగుప్త టూ. ఓకే, దెన్ ఈ డిఫీటెడ్ ద సాకా కింగ్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఇండియా. ఓకే, సో వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి సాకా కింగులను ఇతను జయించాడు. ఓకే, సో చంద్రగుప్త వన్ తర్వాత తన కుమారుడైనటువంటి సముద్రగుప్తుడు గుప్తా ఎంపైర్కు కింగ్ అయ్యాడు. ఆ తర్వాత తన యొక్క రాజ్యం అంతా నార్త్ ఇండియా వైపుగా విస్తరిస్తూ పోయిందనమాట. నెక్స్ట్, ఇతను వచ్చేసి గ్రేట్ కన్క్వరర్. సో ఏ రాజ్యంలోనైనా కూడా ఇతను విజయాన్ని సాధిస్తాడు. సో తనకంటూ డిఫీట్ లైక్ అన్డిఫీటెడ్ అనమాట. అంటే సో ఎవరి చేతుల్లో ఓడిపోకుండా ఉన్నాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ వచ్చేసి చంద్రగుప్త టూ. సో ఇతను వెస్టర్న్ ఇండియాకు సంబంధించినటువంటి సాకా కింగ్స్ని జయించాడు. సో వాళ్ళను ఓడించాడు. డు యూ నో 9 important kingdoms of the North India were defeated by him and they were made part of his kingdom. He defeated 12 rulers of the south. They were allowed to rule after they surrendered. It is stated that he conquered up to Kanchi in Tamil Nadu. ఓకే, సో నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి 9 ఇంపార్టెంట్ కింగ్డమ్స్ ఉన్నాయి కదా. సో నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి 9 ఇంపార్టెంట్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఇతని చేతుల్లోనే ఓడిపోయాయి అన్నమాట. ఓకే, ఎవరి చేతుల్లో? చంద్రగుప్త టూ చేతుల్లో. ఓకే, అండ్ ఈ రాజ్యాలన్నింటినీ కూడా అతను సొంతం చేసుకున్నాడు. దగ్గర దగ్గర సౌత్లో కూడా 12 రూలర్స్ని ఓడించాడు. సో వాళ్ళని ఓడించి వాళ్ళ రాజ్యాన్ని కూడా తను సొంతం చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్, తమిళనాడులోని కంచి వరకు తన యొక్క విజయం విస్తరిస్తూ వచ్చింది. సో తమిళనాడులో ఉన్నటువంటి కంచి వరకు ఇతను తన రాజ్యాలను సొంతం చేసుకుంటూ వచ్చాడు. థింక్ అండ్ రెస్పాండ్. డూ యూ థింక్ సముద్రగుప్త వాజ్ ఏ గ్రేట్ కన్క్వరర్? సపోర్ట్ యువర్ ఆన్సర్. ఓకే, సో చంద్రగుప్తుని కుమారుడైనటువంటి సముద్రగుప్తుడు గ్రేట్ కన్క్వరరా కాదా అని అంటున్నారు. ఓకే, సో సముద్రగుప్త వచ్చేసి ఒక బ్రేవ్ కాన్క్వరర్ అనమాట. అంటే ధైర్యంతో కూడినటువంటి ఒక కాన్క్వరర్. అండ్ తను ఎన్నో రూలర్స్ని ఓడించేశాడనమాట. సో ఓడించి రాజ్యాలన్నింటినీ కూడా సొంతం చేసుకున్నాడు. సో తన యొక్క ఎంపైర్ ఎక్కడికి విస్తరిస్తూ పోయింది అంటే యమున, అలాగే చంబల్ అంటే ఈస్ట్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్రకు, వెస్టున ఉన్నటువంటి యమున, చంబల్ నుంచి బ్రహ్మపుత్ర వరకు తన యొక్క పాలనను కొనసాగిస్తూ వెళ్ళాడు. సో ఈ వాజ్ ఏ బ్రేవ్ కాన్క్వరర్ అని చెప్పొచ్చు. ఆల్సో ఏ గ్రేట్ కాన్క్వరర్. ఓకే, సో
యమునా చంబల్ నుంచి తన యొక్క ఎంపైర్ని బ్రహ్మపుత్ర వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకే, సో తనని నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. The Gupta period was famous for great books and development in literature, mathematics, medicine, and astronomy. They were widely used in the modern world too. There were 9 great scholars in the court of Chandragupta too. They were called Navaratnas. The famous poet Kalidasa was stated as one among them. Okay. గుప్తా పీరియడ్లో కొన్ని ఫేమస్ బుక్స్, గ్రేట్ బుక్స్ అనేవి అండ్ నెక్స్ట్ లిటరేచర్లో కూడా డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఓకే, సో తన యొక్క పీరియడ్లో గ్రేట్ బుక్స్ పబ్లికేట్ అయినాయి, అలాగే లిటరేచర్లో కూడా ఎంతో డెవలప్మెంట్ వచ్చిందని చెప్పొచ్చు. సో అందులో కొన్ని ఏంటి అంటే మ్యాథమెటిక్స్ కావచ్చు, మెడిసిన్ వైద్యశాస్త్రం కావచ్చు, ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం కావచ్చు. ఓకే, సో వీటిలో అంతా కూడా డెవలప్మెంట్ అవుతూ వచ్చిందని చెప్పచ్చు. అండ్ ఈ మన మోడర్న్ వరల్డ్లో కూడా ఇవన్నీ కూడా ప్రెసెంట్ స్టిల్ వైడ్గా యూజ్ అవుతున్నాయి. ఏంటి? మ్యాథమెటిక్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ. చంద్రగుప్త కోర్ట్లో 9 గ్రేట్ స్కాలర్స్ అంటే 9 గొప్ప పండితులు ఉన్నారనమాట. ఓకే, వీళ్ళనే నవరత్నాస్ అంటారు. అండ్ వీళ్ళల్లో ఫేమస్ పోయెట్ ఉన్నారు. సో అతనే కాళిదాస. ఈ నవరత్నాస్ ఉన్నారు కదా, సో వీళ్ళలో ఫేమస్ పోయెట్ వచ్చేసి కాళిదాస. మొత్తం 9 గ్రేట్ స్కాలర్స్ ఉన్నారు, వాళ్ళనే నవరత్నాస్ అంటారు. అండ్ ఇందులో ఫేమస్ పోయెట్ వచ్చేసి కాళిదాస. నవరత్నాస్. సో ఇక్కడ చూడండి, నవరత్నాస్ సో యాక్చువల్గా నవరత్నాస్ మీన్స్ రత్నాలు అంటే ఏంటి? జ్యువెల్స్ కదా, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అమర్ సింహ, సో ఇతను వచ్చేసి లెక్సికోగ్రాఫర్. ధన్వంతరి, ఫిజిషియన్. హరిసేన, సాంస్క్రిట్ పోయెట్. కాళిదాస, ఏ పోయెట్ అండ్ ప్లే రైట్ ఇన్ సాంస్క్రిట్. సో ఇతను కూడా ఒక ఫేమస్ పోయెట్ అని చెప్పాం కదా, కాళిదాస. ఓకే, దెన్ విఠల భట్ట, మెజిషియన్. కాహపానక, ఆస్ట్రాలజర్. శంకు, ఆర్కిటెక్ట్. వరాహ మిహిర, ఆస్ట్రోనామర్. వరారుచి, మ్యాథమెటిషియన్ అండ్ లింగ్విస్టిక్. సో ఇతను వచ్చేసి మ్యాథమెటిషియన్, అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడేటువంటి పర్సన్ కూడా. సో వీళ్ళంతా కూడా చంద్రగుప్త కోర్ట్లోని నవరత్నాస్. The Gupta period was famous for marvelous rock-cut caves. Some of the paintings and sculptures of Ajanta and Ellora caves are the finest examples of that period. Okay, సో ఈ గుప్తా పీరియడ్లో కొన్ని మార్వలస్ కట్ కేవ్స్కి ఫేమస్ అనమాట. ఓకే, ఈ పీరియడ్ దేనికి ఫేమస్ అని చెప్తారంటే మార్వెలస్ రాక్ కట్ కేవ్స్కి. ఓకే, అండ్ అజంతా ఎల్లోరా కేవ్స్లో మనం చూస్తున్నట్టయితే పెయింటింగ్స్, కొన్ని స్కల్ప్చర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఫైనెస్ట్ స్కల్ప్చర్స్ అన్నమాట. ఓకే, సో ఆ పీరియడ్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ అన్నీ కూడా అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్నాయి. ఇన్వెన్షన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఇన్వెన్షన్స్ గురించి తెలుసుకుందాం. ఆర్యభట్ట వాజ్ ఏ వెల్ నోన్ ఆస్ట్రోనామర్ అండ్ మ్యాథమెటిషియన్. He was known to have used algebra. Indian mathematicians developed the idea of zero and the symbol to represent it. They created the symbols for numbers 1 to 9. They also invented algorithms. Computer programmers today often use algorithms. Brahmagupta was another mathematician and astronomer. He calculated solar year. ఓకే, సో మ్యాథమెటిక్స్లో ఇన్వెన్షన్స్ ఎన్నో జరిగాయి అన్నమాట. అండ్ మనకు తెలుసు ఆర్యభట్ట. సో ఇతను వచ్చేసి గ్రేట్ మ్యాథమెటిషియన్, అలాగే ఆస్ట్రోనామర్ కూడా. ఇతను అంటే ఇతనికి ఆల్జీబ్రా ఎలా యూజ్ చేయాలో చాలా బాగా తెలుసు. ఎవరికి? ఆర్యభట్టకు.
ఓకే. అండ్ ఇండియన్ మ్యాథమెటిషియన్స్ వచ్చేసి జీరోని ఏ విధంగా యూజ్ చేయాలి, జీరో యొక్క ఆమ్, అంటే జీరోకి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ ఇంటూ జీరో ఈక్వల్స్ టు జీరో. ఓకే. సో ఇప్పుడు 1/0 అంటే జీరోతో మనం 1ని డివైడ్ చేయలేం, దట్ ఈజ్ ఇన్ఫినిటీ అని. ఓకే. అండ్ 0/1 ఉంటే దట్ ఈజ్ జీరో. సో ఈ విధంగా జీరో యొక్క ఐడియాతో ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు అండ్ దాని యొక్క సింబల్ని కూడా రిప్రజెంట్ చేశారు. సో జీరో. ఆ తర్వాత ఇంకా కొన్ని నంబర్స్కి సింబల్స్ కూడా రాశారు, లైక్ 1 to 9. అండ్ ఆల్గరిథమ్స్ని కూడా కనుగొన్నారు. సో ఈ రోజుల్లో మనం చూస్తున్నట్టయితే కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అంతా కూడా ఇటువంటి ఆల్గరిథమ్స్నే యూజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్యభట్ట తర్వాత అనదర్ ఇంపార్టెంట్ మ్యాథమెటిషియన్ అండ్ ఆస్ట్రోనమర్ ఎవరు అంటే బ్రహ్మగుప్తా. ఓకే. సో ఇతను సోలార్ ఇయర్ని కూడా క్యాల్కులేట్ చేశాడు. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్లో ఎన్నో ఇన్వెన్షన్స్ ఉన్నాయి. సో ఫిగర్ 8.4 ఆర్యభట్ట. Do you know the first Indian satellite was named after Aryabhatta? It was launched in the year 1975. It was designed and developed indigenously. ఓకే. సో మన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ నేమ్ ఏంటి అంటే ఆర్యభట్ట అనమాట. ఓకే. సో దీన్ని 1975లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క డిజైన్ కానీ అండ్ దీని యొక్క డెవలప్మెంట్ అంతా కూడా సో వర్ణించలేనిది. సో దిస్ ద ఆర్యభట్ట శాటిలైట్. ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట అనమాట. నెక్స్ట్ మెడిసిన్. చరక అండ్ సుశ్రుత were great persons who have good medical knowledge during Gupta period. Sushruta was the first Indian doctor who carried out plastic surgery to the damaged noses. Doctors of the Gupta period could set broken bones and perform operations. Indian doctors used herbs in treating illnesses. They believed that it was important to remove the root cause of the disease rather than disease itself. Charaka composed Charaka Samhita. This was the basic text for Ayurvedic medicine. This was a renowned physician of that period. Okay. సో గుప్తా పీరియడ్లో మెడికల్ నాలెడ్జ్ తెలిసినటువంటి పర్సన్స్ ఇద్దరు ఉన్నారనమాట. సో చరక అలాగే సుశ్రుత, వీళ్ళు గ్రేట్ పర్సన్స్. వీళ్ళకు మెడికల్ నాలెడ్జ్ చాలా బాగుంది. ఓకే. గుప్తా పీరియడ్లో. నెక్స్ట్ సుశ్రుత అన్నాం కదా. సో ఈ సుశ్రుత వచ్చేసి ఫస్ట్ ఇండియన్ డాక్టర్. ఇతను ప్లాస్టిక్ సర్జరీ చేశాడనమాట. అంటే సో సంథింగ్ ఒక పర్సన్కు నోస్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, ఆ పర్సన్కి ఇతను ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. సో సుశ్రుత వాజ్ ద ఫస్ట్ ఇండియన్ డాక్టర్. అండ్ నెక్స్ట్ గుప్తా పీరియడ్లో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా కూడా బ్రోకెన్ బోన్స్ అంటే విరిగిపోయినటువంటి బోన్స్ని ఏ విధంగా సెట్ చేయాలి, ఏ విధంగా ఆపరేషన్స్ చేయాలో వీళ్ళకు బాగా తెలుసు. అండ్ చాలా వరకు ఇండియన్ డాక్టర్స్ అంతా కూడా అనారోగ్యాన్ని నయం చేయడానికి హర్బల్స్, సో హర్బ్స్ దొరుకుతాయి కదా మనకు అడవిలో, సో ఆ మూలికలతో నయం చేసేవారు. సో వాళ్ళు నమ్మినటువంటి మోటో ఏంటి అంటే సో ఆ రోగాన్ని నయం చేయడం కన్నా ఆ రోగం రాకుండా ఉండడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అదేదో అంటారు చూడు. సో దాన్ని వీళ్ళు పాటించారనమాట. అండ్ చరక వచ్చేసి చరక సంహితని అనేటువంటి ఒక బుక్ని కంపోజ్ చేశాడు. ఓకే. ఇందులో ఆయుర్వేదిక్ మెడిసిన్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉన్నాయి. సో చరక వచ్చేసి ఒక రెనోడ్ ఫిజిషియన్, అంటే గుప్తా పీరియడ్లో ఉన్నటువంటి డాక్టర్స్లో ఒక రెనోడ్ ఫిజిషియన్ చరక. సో ఇతను చరక. నెక్స్ట్ డిస్కవరీస్ ఇన్ ఆస్ట్రోనమీ. సో ఆస్ట్రోనమీలో ఏ విధంగా డిస్కవరీస్ చేశారో తెలుసుకుందాం. నెక్స్ట్ ద ఇండియన్ సైంటిస్ట్ ఆఫ్ ద గుప్తా పీరియడ్ మేడ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఆస్ట్రోనమీ అండ్ సైన్స్.
Okay, and they noticed the movements of the planets and the stars. They understood that the earth was round and it revolved around the sun. They said that eclipse occur when the moon comes between the sun and the earth. They also seemed to have understood gravity. ఓకే, సో గుప్తా పీరియడ్లో ఇండియన్ సైంటిస్ట్ అంతా కూడా ఆస్ట్రానమీకి అలాగే సైన్స్కు ఎన్నో కాంట్రిబ్యూషన్స్ చేశారు. అండ్ ఈ సైంటిస్ట్ ఏం తెలుసుకున్నారంటే, ఏం నోటీస్ చేశారంటే, యూనివర్స్లో, ఓకే, సో యూనివర్స్లో సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయని చెప్పాం కదా. సో లైక్ ఫస్ట్ లెసన్లోనే మనం తెలుసుకున్నాం సెలెస్టియల్ బాడీస్ ఏమున్నాయో, ప్లానెట్స్, ఓకే, మెటరాయిడ్స్, అండ్ నెక్స్ట్ సన్, మూను, శాటిలైట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో వీళ్ళు ప్లానెట్స్ అండ్ స్టార్స్ యొక్క మూమెంట్స్ని నోటీస్ చేశారనమాట. సో అందులో అర్త్ గురించి తెలుసుకునింది ఏంటి అంటే, అర్త్ వచ్చేసి రౌండ్గా ఉంటుంది, ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో అదేవిధంగా మనకు గ్రహణాలు వస్తూ ఉంటాయి, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అని చెప్పి. సో ఈ గ్రహణాలు ఏ విధంగా ఏర్పడతాయి అంటే, ఎప్పుడైతే సూర్యునికి అలాగే భూమికి మధ్య చంద్రుడు వస్తాడో అప్పుడు గ్రహణాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పి సో వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ గ్రావిటీ గురించి కూడా వీళ్ళు బాగా తెలుసుకున్నారు. సో ఏదన్నా మనం పైకి విసిరితే అది తిరిగి భూమి మీదకి పడుతుంది, ఎందుకంటే సో మన ఎర్త్ మీద, అంటే మన ఎర్త్కి గ్రావిటేషనల్ పవర్ ఉంది కాబట్టి. సో అది ఏ థింగ్స్నైనా కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది. సో గ్రావిటీ గురించి కూడా తెలుసుకున్నారు. The Indian scientist discovered all the above things without any lab experiments in ancient period. These discoveries are proven to be right by the modern scientist after many experiments. ఓకే, సో మనకి ఎలా అయితే ఇప్పుడు ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకు అన్నీ కూడా కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్ అని చెప్పి డిఫరెంట్ ల్యాబ్స్ ఉంటాయి. ఓకే, కానీ అప్పట్లో వీళ్ళకి ఎటువంటి ల్యాబ్స్ ఉండేవి కాదనమాట. ఈ ఏన్షియంట్ పీరియడ్లో ఎటువంటి ల్యాబ్స్ ఉండేవి కాదు. అయినా కూడా వీళ్ళంతా కూడా పైన చెప్పుకున్నటువంటి వాటి గురించి డిస్కవర్ చేయడం జరిగింది. సో వీళ్ళ యొక్క డిస్కవరీస్ అన్నీ కూడా ఎప్పుడు రైట్ అని ప్రూవ్ అయినాయంటే, సో మోడర్న్ సైంటిస్ట్ ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ చేశారో వీళ్ళ యొక్క డిస్కవరీస్ అన్నీ కూడా రైట్గా ప్రూవ్ అయినాయి. ద సైంటిస్ట్ ఆఫ్ గుప్తా పీరియడ్ వర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ metallurgy. They made steel and iron tools and weapons. They minted sophisticated gold coins. ఓకే, సో గుప్తా పీరియడ్లో ఉన్నటువంటి సైంటిస్ట్ అంతా కూడా మెటలర్జీలో చాలా ఫేమస్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇందులో ఏం చేస్తారు అంటే మెటాలిక్ ఎలిమెంట్స్ గురించి, ఫిజికల్ అండ్ కెమికల్ బిహేవియర్ గురించి స్టడీ చేస్తారనమాట. ఓకే, సో మెటాలిక్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా మనకు, ఈ మెటాలిక్ ఎలిమెంట్స్ ఫిజికల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటాయి అండ్ వీటి యొక్క కెమికల్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి వీళ్ళు స్టడీ చేస్తారు, దాన్నే మెటలర్జీ అంటారు. సో ఈ పీరియడ్ అంటే గుప్తా పీరియడ్లో సైంటిస్టులు అంతా కూడా మెటలర్జీలో చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. అండ్ స్టీల్ అలాగే ఐరన్ టూల్స్ అండ్ వెపన్స్ని కూడా వీళ్ళు తయారు చేశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు కొన్ని గోల్డ్ కాయిన్స్ని కూడా మిన్ చేశారనమాట. ఓకే, దెన్ ఇండియా విట్నెస్డ్ గ్రేట్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్ ఇన్ సైన్స్, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్ అండ్ లిటరేచర్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ద గుప్తా పీరియడ్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్ in Indian history. The great period of Gupta's empire came to an end with the inventions of UNAS. సరే, సో ఈ గుప్తా పీరియడ్లో సైన్స్ కానీ, ఆస్ట్రానమీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లిటరేచర్ కానీ వీటిలో ఎన్నో ఇన్వెన్షన్స్ అన్నీ అండ్ డిస్కవరీస్ అన్నీ జరిగాయి. సో విట్నెస్ ఏంటి అంటే ఇండియా అన్నమాట. ఓకే, మన ఇండియానే మనకు విట్నెస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అని కూడా అంటారు. సో మన ఇండియన్ హిస్టరీ ప్రకారంగా గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అని అంటారు. నెక్స్ట్ ఈ గుప్తా ఎంపైర్ అంటే సో గ్రేట్ పీరియడ్ ఆఫ్ గుప్తా ఎంపైర్ వచ్చేసి అంటే దాని యొక్క ఎంపైర్ అనేది ఎండ్ అవుతూ వచ్చిందనమాట. ఎందుకంటే అప్పుడు యూనాస్
ఇన్వెన్షన్స్ వల్ల. సో యూనస్ రావడం వల్ల ఈ గుప్తా ఎంపైరు డౌన్ అవుతూ వచ్చింది. సో ఎండ్ అవుతూ వచ్చిందనమాట. గోల్డ్ కాయిన్ ఆఫ్ గుప్తా పీరియడ్. ఓకే, సో గుప్తా పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అని కూడా అంటారు. లెట్స్ డూ. కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ మౌర్యాస్ అండ్ శాతవాహన ఎంపైర్స్, పేస్ట్ దెమ్ ఇన్ యువర్ స్క్రాప్ బుక్. సో మీ యొక్క స్క్రాప్ బుక్లో మౌర్యాస్ అలాగే శాతవాహనాస్ ఎంపైర్స్లో ఉన్నటువంటి కాయిన్స్ని పిక్చర్స్ తీసుకొని ఆ కాయిన్స్ యొక్క పిక్చర్స్ని పేస్ట్ అంటే మీ బుక్లో అతికించమని చెప్తున్నారు. సో టోటల్గా మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటి, గుప్తా పీరియడ్లో చాలా వరకు డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ జరిగాయి. డిఫరెంట్ లిటరేచర్ అండ్ ఫేమస్ బుక్స్ అన్నీ కూడా వచ్చాయని చెప్పుకున్నాం. ఓకే, సో రిమైనింగ్ లెసన్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.